హాయ్ ఎవ్రీవన్, డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్. మన క్వశ్చన్ నెంబర్ 10 శబ్ద రూపాన్ని మనకి ఇంతకుముందు వీడియోలో ఫార్మేట్ చదువుకున్నాము. జల్ముచ్, వాచ్, మరుత్, భగవత్ శబ్దాలు చదువుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ శబ్దాలు, ఈ శబ్దాలు కూడా ఫార్మేట్ ప్రాక్టీస్ చేసుకొని ఫార్మేట్ ప్రకారమే రాయాలి. నెక్స్ట్ మనం విభక్తులు రాసుకోవాలి. ఫస్ట్ ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. నెక్స్ట్ మన ప్రథమా విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. భవాన్, భవంతౌ, భవంతః. హే భవన్, హే భవంతౌ, హే భవంతః. భవంతం, భవంతౌ, భవంతః. నెక్స్ట్ తృతీయ విభక్తి భవతా, భవద్భ్యాం, భవద్భిః. చతుర్థి భవతే, భవద్భ్యాం, భవద్భ్యః. పంచమి భవతః, భవద్భ్యాం, భవద్భ్యః. షష్ఠి భవతః, భవతోః, భవతాం. సప్తమి భవతి, భవతోః, భవస్సు. ఈ విధంగా మనం ఫార్మేట్ ప్రకారమే ఉంటాయి అన్నీ కూడా. మనం ఫార్మేట్ నేర్చుకున్న వర్డ్స్ మనకి ఏ శబ్దం అయితే ఇస్తారో ఆ శబ్దము చివర రాస్తే సరిపోతుంది. అన్ని శబ్దాలు సేమ్ సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్ మనకు నకారాంతః పుంలింగః రాజన్ శబ్దః. నకారాంతః పుంలింగః రాజన్ శబ్దః. సేమ్ విభక్తులు రాసుకోవాలి. ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ విభక్తి ఏకవచనం, ద్విబహు రాజా, రాజానౌ, రాజానః. హే రాజన్, హే రాజానౌ, హే రాజానః. నెక్స్ట్ ద్వితీయ రాజానం, రాజానౌ, రాజ్ఞః. తృతీయ రాజ్ఞా, రాజభ్యాం, రాజభిః. చతుర్థి రాజ్ఞే, రాజభ్యాం, రాజభ్యః. పంచమి రాజ్ఞః, రాజభ్యాం, రాజభ్యః. షష్ఠి రాజ్ఞః, రాజ్ఞో, రాజ్ఞాం. సప్తమి రాజ్ఞి, రాజ్ఞోః, రాజస్సు. మనం ఈ రాజన్ శబ్దంలో గమనించినట్లయితే మనకు చూడండి, ఇక్కడ తృతీయ విభక్తిలో ఏకవచనము రాజ్ఞాగా మారిపోయింది. రాజ్ఞ, రాజ్ఞి, రాజ్ఞః, రాజ్ఞః, రాజ్ఞి. అలాగే మనకు ద్వివచనంలో షష్ఠి విభక్తి సప్తమి విభక్తిలో రాజ్ఞో, రాజ్ఞో. నెక్స్ట్ అలాగనే బహువచనంలో షష్ఠి విభక్తి సప్తమి విభక్తిలో రాజ్ఞాం, రాజస్సు. ఈ విధంగా మనకు రాజన్ శబ్దము కొన్ని ప్లేస్లో రాజ్ఞః మారుతుంది. ఇది గమనించి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ నకారాంతః పుంలింగః గుణీన్ శబ్దః. నకారాంతః పుంలింగః గుణీన్ శబ్దః. ఇది మనకు శబ్దం ప్లేస్లో గుణీగా మారింది. నెక్స్ట్ విభక్తులు రాసుకోవాలి. ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ విభక్తి ఏక, ద్విబహు గుణీ, గుణినౌ, గుణినః. సంబోధన ప్రథమ విభక్తి హే గుణిన్, హే గుణినౌ, హే గుణినః. ద్వితీయ గుణినం, గుణినౌ, గుణినః. తృతీయ గుణినా, గుణిభ్యాం, గుణిభిః. చతుర్థి గుణినే, గుణిభ్యాం, గుణిభ్యః. పంచమి గుణినః, గుణిభ్యాం, గుణిభ్యః. షష్ఠి గుణినః, గుణినో, గుణినాం. సప్తమి గుణిని, గుణినోః, గుణీషు. ఈ విధంగా మనము ఫార్ములా ప్రాక్టీస్ చేసుకుని ఈ శబ్దాలు రాసుకుంటే సరిపోతుంది. ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. మనకు 2 శబ్దాలు రాయాలి, 15 మార్క్స్ వస్తాయి. మనం గమనించినట్లయితే చూడండి, ద్వివచనంలో పైన 3 సేమ్ ఉంటాయి, మధ్యలో 3 సేమ్ ఉంటాయి, లాస్ట్ 2 సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఏకవచనంలో మనకు పంచమి, షష్ఠి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ బహువచనంలో కూడా మనకు పైన 3 సేమ్ ఉంటాయి. ప్రథమ, సంబోధన, ద్వితీయ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ చతుర్థి, పంచమి కూడా సేమ్ ఉంటాయి. ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా శబ్దాలు నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.